తమ్ముడు, నువ్వేమనుకుంటున్నావో, ఏం మాట్లాడుతున్నావో, నువ్వేమనుకుంటున్నావో దేవుడు పట్టించుకుంటాడు. నువ్వు అనుకుంటున్న దాన్ని బట్టే దేవుని శక్తి నీ మీద పనిచేయటం లేదా ఆగిపోవటం అనేది జరిగిద్ది. నువ్వేమనుకుంటున్నావో దాన్ని బట్టి దేవుని పవర్ నీ మీద పనిచేయటమో బ్రేక్ అవటమో జరిగిద్ది. దేవునిలో మార్పు లేదు, ఆయన శక్తిలో మార్పు లేదు, ఆయన బలంలో మార్పు లేదు, ఆయన ప్రభావంలో మార్పు లేదు. కానీ దాన్ని గైకొనేవాడి హృదయమే ఉండాల్సిన రీతిలో ఉండకపోతే అంత శక్తి కూడా నిష్ఫలమవుతుంది. ఇది రహస్యం. ఒక్కొక్కడు అతిశయపడతాడు. ఇప్పుడు నేను ఎవరి దగ్గరన్నా వర్క్ చేశాను, ఎవరికన్నా పని చేసి ఇచ్చాను అనుకో, మాకేందో తెలియదు, మా దగ్గర పని చేసినోడైతే అంటాడు. నువ్వు ఒక జాబ్ హోల్డర్ అయి ఉండి గతంలో జాబ్ చేసావు, దేవుని స్వార్థ ప్రకటిస్తున్నావు అనుకో, నువ్వు ఎక్కడ జాబ్ చేసి వాడు అంటాడు, మాకేం తెలియదు, నా దగ్గర జాబ్ చేసినాడు కదా అంటాడు. అరే, జాబ్ చేసినోడైతే పోయి ఇండ్రా, ఇంకా క్లోజ్ కదరా నీకు, చక్కగా ఇంకా చనువు కదా, చక్కగా పరిచయం ఉంది, పాత పరిచయం కదా, వెళ్ళి కూర్చో మాట్లాడి అడిగితే. కానీ అహం, గర్వము. నా దగ్గర పనిచేసినోడిని నేను అడిగేది ఏంది, నా దగ్గర డబ్బులు వడ్డీకి తీసుకున్నాడు నేను అడిగేది ఏంది, వడ్డీకి తీసుకుంటే ఎగ్గొట్టే కట్టాడులే ఆయన ఇప్పుడు భక్తుడా, భక్తుడైతే ఇప్పుడు ఆయన మాటలు వినాలా, అసలు లేదు. గర్వం, హృదయ గర్వం. నీకు పాత పరిచయం ఉన్నప్పుడు ఇంకా చనువుగా పరిగెత్తి అడగాలి, అయ్యా నువ్వు మరియమ్మ కొడుకువేగా, ఆ చెక్క పని చేసి యోసేపు కొడుకువేగా, యేసువు గదు నువ్వు, అవునండి అంటాడు. నాకు కూడా 4-5 సార్లు చెక్క బల్లలు చేసి ఇచ్చావు, ఆర్డర్ ఇచ్చినప్పుడు బాగా చేసావు, ఇప్పుడు కూడా మా ఇంట్లో నువ్వు చేసినవి ఉన్నాయంటే అవునండి అంటాడు. అది సరేగానయ్యా, మరి చెక్క పని చేసేవాడివి ఈ అద్భుతాలు ఎట్ట చేస్తున్నావు, అసలు ఆ మాటలేంది, ఆ వ్యవహారం ఏంది, అసలు ఏందయ్యా అని అడిగితే కూర్చోబెట్టి చిలక్క చెప్పినట్టు చెప్పేవాడు పద్ధతిగా. అడిగినోడు ఎవడు? అరే పక్కన మాట్లాడుకొని సరిపోయా. ఇప్పుడు నీకు చెక్క బలాలు చేసి ఇచ్చినోడైతే, వడ్రంగవాని కొడుకే అయితే, మీ ఊరోడైతే నీకు ఇంకా దగ్గర కదా, నువ్వు ఇంకా చనువుగా పోయి మాట్లాడవచ్చు కదా, నీకు అన్ని క్లారిటీ ఇస్తాడు కదా. ఇంకా ఊరోడివి, బంధువుడివి, సొంతోడివి, ఇంకా చెప్తున్నా ఏదైనా దాచిపెట్టిన జనాలు దాచిపెట్టినవి కూడా నీకు చెబుతాడుగా, జనాలకు దాచినవి కూడా నీకు చెబుతాడు కదా. కానీ అడిగారా? చాటును అనుకొనుచున్నారు. వారు ఏమనుకొనుచున్నారు? ఎలా అనుకొని ఉంటారు? సర్వశక్తి గల దేవుడు, సర్వాధికారి అయిన దేవుడు మనుషు రూపంలో వారి మధ్య సంచరిస్తూ ఉంటే వారు ఏమనుకొనుచున్నారు? వారు అనుకున్నది వారికి ఎంత నష్టం కలిగించింది చూడు. మొట్టమొదటిది, వీరు అనుకున్నారు వడ్లవాని కుమారుడు, చెక్క పని చేసుకునే యేసు. ఆ మరియమ్మ లేదు, ఆ పెద్ద ఫ్యామిలీ కాదురా వాళ్ళదే, 4 పిల్లలు, వాళ్ళ ఆడపిల్లలు మగపిల్లలు మొత్తం 6-7 మంది ఉన్నారు. ఈ అబ్బాయి పెద్దోళ్ళే. ఏ అబ్బాయి? ఏసబ్బాయి. ఏ అబ్బాయి? ఈ అబ్బాయి పెద్దోళ్ళేరా, వాళ్ళ నాన్నతో పాటు చెక్క పని చేసి మనం కూడా ఇచ్చాంగా. ఏదో బోధ బాగా చేస్తున్నాడు. ఏం బోధ? వాళ్ళ బోధ, వాళ్ళ బతుకు మనకు తెలియదు. ఏదో పిచ్చోళ్ళు వింటారు, నువ్వు నేను వింటామంటారా? అప్పుడు అన్నాడు, ప్రవక్త స్వదేశమందు తప్ప ఎక్కడా ఘనహీనుడుగాడు. వాళ్ళు అనుకున్న అభిప్రాయము దేవుని యొక్క అద్భుతమైన దీవెనలు వాళ్ళు పొందకుండా అడ్డుపడింది చూడు. అంటే వాళ్ళు ఏ చట్టంలో పెట్టారు యేసుని దేవుడిగా గుర్తించి, లేదా యేసును మహిమ స్వరూపునిగా గుర్తించి, ఆ విధంగా కానీ యేసు ప్రభుని వాళ్ళు భావించినట్లయితే, ఆ చట్టంలో యేసును ఉంచినట్లయితే ఆ విధమైన ఫలం వాళ్ళు పొందేవాళ్ళు. కానీ ఇప్పుడు యేసుని ఏ చట్టంలో బిగించారు? వాళ్ళు సామాన్య మానవుడి చట్టంలో బిగించారు, చెక్క పని చేసుకునేవాడి చట్టంలో బిగించారు, యోసేపు కొడుకు మరియమ్మ కొడుకు అనే చట్టంలో బిగించారు. వాళ్ళకి ఏ ఫలము లేదు. అరే నేను ఇస్తాను తీసుకోండి రా అన్న, వాళ్ళ హృదయం ఏం చేస్తుంది? తిరస్కరిస్తుంది, గైకొనలేదు ఇక. అట్లాగే దేవుణ్ణి నువ్వు ఏ చట్టంలో పెట్టి చూస్తున్నావు? ఎంతవరకు దేవుణ్ణి పరిమితం చేశావు? కొంతమంది దేవుణ్ణి జ్వరాలకు పరిమితం చేస్తారు. జ్వరాలకి అర్థమైందా? జ్వరం వచ్చినప్పుడు యేసు రక్తం, యేసు ప్రభు. మరి క్యాన్సర్ వస్తే ఆసుపత్రికే.
అంటే వీళ్ళ విశ్వాసం ఎంతవరకు పనిచేసిద్ది? వీళ్ళ చట్టం ఎందులో పెట్టారు? యేసు ప్రభుని ఎందులో పెట్టారు? ఈయన జ్వరానికే దేవుడు కానీ క్యాన్సర్కి అది పెద్దది. అమ్మో, ఆయన వల్ల కాదు పాప, పిల్లోడు అల్లాడిపోతాడు. ఎవరు మరి పాప ఆయన చేస్తాడు? క్యాన్సర్ మామూలు విషయం. ఆయన పిల్లోడైతే చిన్నోడైతే పాప, పసివాడైతే అల్లాడిపోతాడు బిడ్డ. ఎవరు? యేసు బిడ్డ. ఒక దైవజనుడు కూడా చట్టంలో పెట్టే అవకాశం ఉంది. ఇంతవరకే ఇంకా మనకు అంత మించి లేదు. అబ్బో, నాకు దేవుడు ఇంతవరకు చేస్తే చాలు అంటాడు. ఇంతవరకు చేస్తే చాలు అంటే బంధించి పడేసావు అక్కడ. ఇంతవరకు చేస్తే నువ్వు చాలయ్యా అని నువ్వు అంటాం కాదు. ఎంతవరకు చేయాలో, ఎంతవరకు చేసిన తర్వాత ఇక చాలని అనాలి, అది దేవుడు అనాలి నిన్ను. కానీ రివర్స్ మనిషి, సేవకుడైనా సరే, దేవుడు నాకు ఇది ఒక్కటి చేస్తే చాలు, ఇది ఒక్కటి చేస్తే చాలు, ఇంతవరకు చేస్తే చాలు, అంతవరకు చేస్తే చాలు, చాలా ఇక నేనంతే అనుకున్నా 50 ఆత్మలు రక్షిస్తే చాలని. తెలుసుగా ముందే ఈడు అరబంధరం ఈడని, అందుకే పాపం చాలా అన్నట్టు ఆగిపోవాలి ఆయన. తర్వాత మైండ్ని కదిలిచ్చాడు అనమాట. తప్పురా, అలా అనుకోవద్దు. ఎంతవరకు చేస్తే చాలో నేను చెప్పాలా ఆ చాలు సంగతి. ఒరే, ఇది ఎంతవరకు నీ ద్వారా చేయించాలనుకుంటున్నాను, అంతవరకు చేయి చాలు అని యజమాని చెప్పాల పని. అర్థమైందా? పాస్టర్స్, సేవకులు, దైవజనులు, లైవ్లో ఉండేవాళ్ళు, ఇక్కడ ఉండేవాళ్ళు అందరూ ఎంతవరకు నీ చేత చేయించాలో, ఎంతవరకు చేసినాక చాలనాలో ఆయన ఆ డైలాగ్ ఆయన అనాల చాలని. కొంతమంది వాళ్ళ సొంత కోరికలు కూడా, అమ్మాయికి పెళ్ళి అయితే చాలయ్యా, ఏమైతే చాలు, మరి పిల్లలు వద్దా? అందుకే పెళ్ళేది కానీ పిల్లలు పుట్టరు. అంటే అంతవరకు పరిమితం చేసింది దేవుణ్ణి. పెళ్ళైతే చాలు అంటే పెళ్లి వరకు అయితే ఇక బ్రేక్. మరి పిల్లలు మళ్ళీ ఇక పిల్లలకి మొదలు పెట్టాలి. ప్రభా, ఒక్క బిడ్డనిస్తే చాలయ్యా, చాలు. ఎంత చేయాలో, ఎంత ఇవ్వాలో, ఏదో ఏంటో మొత్తం చాలు అనే ప్రస్తావన ఆయనది. చాలనాల్సింది ఎవరు? నా కృప నీకు చాలును. నాకు చాలిన దేవుడు. అది నువ్వు అనాల్సిన చాలని ఎక్కడంటే, నాకు చాలిన దేవుడు నువ్వు అన్న కాడ వాడు. అంతేగాని అది చాలు, ఇది చాలు, ఇంతే చాలు, ఇంకొక సంవత్సరం చాలు, ఎట్నన్నా కష్టపడి అమ్మాయి పెళ్ళైన దాకా బతుకుని అంతే చాలు అయ్యా. పెళ్ళవగానే చస్తావు. స్తోత్రం. అవ్వగానే పోతావు. ఈ చాలు ప్రస్తావం. నువ్వేమనుకొనుచున్నావో జాగ్రత్త. దైవజనుడా, విశ్వాసి, పరిచారకుడా, సేవకుడు, నువ్వేమనుకొనుచున్నావు? నీవు అనుకున్నది ప్రమాదానికి దారి తీసిద్దని తెలుసా? నీవు అనుకున్నది గొప్ప విజయానికి తీసుకెళ్ళిద్దని తెలుసా? నువ్వు అనుకుంటున్నది నీ కొంప ముంచిద్ది. నువ్వు సరిగ్గా అనుకుంటే మునిగిన కొంప కూడా తేలిద్ది. మనం అనుకుంటున్నవేవో ఆయన పట్టించుకుంటున్నాడు, గుర్తుపెట్టుకోండి. మనం అనుకుంటున్న దాని ప్రకారం రిజల్ట్ ఉంటుంది. అదనంగా చేయాలన్నా లేదు, ఎందుకంటే నువ్వే రిజెక్ట్ చేస్తుంటావు, నువ్వే వ్యతిరేకిస్తూ ఉంటావు. అర్థమైందా? చిన్న పాత్ర తీసుకొచ్చి ఇంతే చాలు ప్రభా, ఇంతే చాలు అంటే ఇంక మరి ఆయన దగ్గర పెద్ద ట్యాంకర్ ఉంది. ట్యాంకర్ ఏడబోతాడు అందులో. ఇప్పుడు నువ్వు ఒక ట్యాంకర్ తీసుకొచ్చి ఇంతే చాలు ప్రభా అంటే ట్యాంకర్ నింపుతాడు. నువ్వు ఒక చిన్న కప్పు తీసుకొచ్చి ప్రభా ట్యాంకర్ ముందు తెచ్చి ప్రభా చాలయ్యా, ఏడ కష్టపడతావు, ఎంతవరకు చాలే అంటే కుళాయి అట్ట తిప్పి అయిపోయింది అంటాడు. స్తోత్రం. నేను చెప్పేది వాస్తవం, మీకు అర్థమవుతుందో లేదో నాకు తెలియదు. దేవుణ్ణి పరిమితం చేయొచ్చు, నీకు ఛాన్స్ ఉంది, నీకు స్వేచ్ఛ ఇవ్వబడిన దాన్ని బట్టి, నీకు దేవుడిచ్చిన స్వేచ్ఛను బట్టి నువ్వు దేవుణ్ణి పరిమితంగా దేవుని దగ్గర నుండి పరిమితంగా పొందవచ్చు, అపరిమితంగా కూడా పొందవచ్చు. ఎందుకంటే ఆయన అపరిమితమైన దేవుడు. మీరు ఏమనుకునుచున్నారు? దేవుణ్ణి ఎంతవరకు పరిమితం చేశారు? ప్రతిదానికి చాలిన దేవుడు, దేనికైనా సమర్థుడని కొంతమంది దేవుణ్ణి అపరిమితంగా పొందుకుంటారు దేవుని దగ్గర నుండి విశ్వాసం వినియోగించి. కొంతమంది పరిమితం చేస్తారు దేవుణ్ణి. వాళ్ళు ఏ పరిమితిలో ఉంచారో అంతవరకే దక్కిద్ది. చాలా కీలకమైన విషయం. మీరేమనుకొనుచున్నారనే టైటిల్ పెట్టండి, కింద రాసుకోండి. మనం అనుకునే దాన్ని బట్టే దేవుడు అపరిమితంగా కదలటం కానీ, పరిమితం చేయబడటం కానీ. మా ఊరు చాలు సార్, మా బజారు చాలు అంటే అంతవరకే దక్కిద్ది నీకు.
బజారు కాదండి, మా ఊర్లాంటి 10 ఊర్లు కావాలా పో. నీవు ఎంత విశ్వసించగలుగుతావో, నీవు ఎంత అనుకోగలుగుతావో, ఎంత ఆధారపడగలుగుతావో, ఎంత నమ్మగలుగుతావో ఆయన్ని, నువ్వు ఏ స్థాయి పాత్ర తీసుకుని వెళ్ళావో ఆ స్థాయి పాత్ర నింపి నిన్ను నడిపిస్తాడు ఆయన. ఇక్కడ దేవుడు పరిమితం చేయవచ్చు, దేవుడిని చట్టంలో పెట్టవచ్చు అంటే అర్థం ఏంటంటే దేవుని ఇరికించడం అని కాదు. నీ హృదయాన్ని నువ్వే కంట్రోల్ చేసుకుంటున్నావు, ఇరికించుకుంటున్నావు, చట్టంలో పెట్టుకుంటున్నావు, అందులోంచి చూస్తున్నావు దేవుణ్ణి. దేవునికి స్తోత్రం. ఏమండి, చిన్నప్పుడు భూతద్దాలు అవుతాయి, ఐడియా ఉందా? చుక్కానీలు అంటారు, చిన్నపిల్ల ఆడుకుంటారు, చిన్న అద్దం ఒకటి ఉంటుంది, అందులో చూస్తే లోపల ఫిలిం పెద్దగా కనపడిద్ది, ఐడియా ఉందా? అలాగే ఇట్లా చూసే కూడా వచ్చినాయి, వాటిని అటు దుర్బిణి అంటారు కదా, ఇట్లా చూస్తారు కదా. ఇట్లా చూసినప్పుడు అవతల పక్క పెద్ద భూతద్దం ఉంటుంది కాబట్టి చిన్నవి కూడా పెద్దగా కనపడతాయి. దాన్నే తిరగదిప్పి ఇడిదిప్పి చూసావనుకో, చిన్న అద్దాల్లోంచి పెద్దవి కూడా చిన్నలా కనపడతాయి. నువ్వు భూతద్దం కూడా పెట్టాల్సిన అవసరంలా, ఈ చిన్నగా చూపించే అద్దం ఒక్కటి తీసేస్తే చాలు. నువ్వు దేవుడిని లేఖనం చూపించినట్టు ఉన్నట్టు చూడు నువ్వు చాలు, నీ కళ్ళే వేసుకొని, ఏ భూతద్దాలు లేకుండా. పెద్ద అద్దం వద్దు అంటే పెద్దగా చూపించే అద్దం వద్దు, చిన్నగా చూపించే అద్దం కూడా, అసలు ఆయన ఉన్నట్టు చూడు నువ్వు, అసలు ఆయన ఉన్నట్టు చూడు. దేవుడికి భూతద్దం పెట్టి చూడాల్సిన అవసరంలా, ఎందుకంటే ఆయన హెవీ పర్సనాలిటీ కాకపోతే కదా భూతద్దం పెట్టి పెద్దగా చూసుకునేది. ఆయన ముందే ఆకాశ మహాకాశములు పట్టజాలనంత పెద్ద దేవుడు. సముద్రం చూసి అబ్బో ఎంత పెద్దదో అంటాం, భూమండలాన్ని చూసి అమ్మో ఎంత పెద్దదో అంటాం. ఇలాంటి సముద్రాలు, ఇలాంటి భూమండలం, ఇలాంటి కోటాను కోట్లు చేసి వాటన్నిటిని శూన్యంలో వేలాడదీసినవాడు ఆయన. మళ్ళీ వీటన్నిటి విశ్వమంతటిని, గెలాక్సీలు, పాలపుంతలు, నక్షత్ర కుటుంబాలు, సౌర కుటుంబాలు మొదలైన వాటన్నిటినీ కలిపి విశ్వం అంటే, ఆ విశ్వాన్ని నా షర్టుకున్న గుండి అంతా నేనెంత అంత పెద్ద విశ్వాన్ని ఇదిగో ఈ పరిమాణంలో తన యందు ధరించిన వాడు దేవుడు. ఇంకా గోలువు ఆయన ఎట్ట కొలుస్తావు నువ్వు? ఏ కొలత పెట్టి కొలుస్తావు? అందుకే చెబుతున్నాను, భూతద్దాలు పెట్టి దేవుడిని పెద్దగా మనల్ని మనం మోసం చేసుకోవడానికి చూడాల్సిన అవసరం లేదు. చిన్న అద్దాలు పెట్టుకొని మన బుద్ధిహీనతతో అంత పెద్ద దేవుడిని చిన్నగా చేసి చూసుకోవాల్సిన అవసరం లేదు. ఆయన ఉన్నట్టుగా నువ్వు చూడు ఆయనే. దూతలు సంతోషించి స్తోత్రం చేయడమైన కారణం ఏంటో తెలుసా? ఆకాశ మహాకాశాలు పట్టజాలనంత దేవుడు ఈ భూమండలాన్ని ఒక బంతిలాగా అలాగ శూన్యంలో వేలాడదీసిన దేవుడు ఇప్పుడు ఒక అణువు రూపంలో మారి, ఆ అనంతుడైన దేవుడు అణువు రూపంలో మారి మాతృగర్భంలో ప్రవేశించడమే గాక ఆ మాతృగర్భం నుంచి ఇక పొడమి మీద కాలు మోపుతున్నాడు. దూతలకి ఇది మహాశ్చర్యం. అసలు ఆయన ఎక్కడా, ఆ భూమి ఎక్కడా? ఆయన చూడరా భూమి మీద కాలు పెడుతున్నాడు. ఆ అనంతుడైన వాడు ఎంతగా మారిపోయాడు, ఎంత తగ్గించుకున్నాడో చూడు. పొడమి మీద కాలు మోపుతున్నాడు. ఆహా భూమి, నీ జన్మ ధన్యమే. భూమి, నీ జన్మ ధన్యం. పో, నీ సృష్టికర్త నీలో పాదం మోపాడు. పో. ఆ కార్యాన్ని చూసి ఆశ్చర్యపడేవాడు. ఆయన వస్తున్నాడు ఇక భూమి మీదకి, ఇక పుట్టబోతున్నాడు. అప్పుడుదా కడుపులో ఉన్నాడు, ఇక వస్తున్నాడు. అందుకే వీచే గాలి రాయ్యారా స్వాగతం, స్వాగతమని వెలిగే తార. ఎందుకు సందడి? మమ్మల్ని నిర్మించిన నిర్మాత ఇదిగో భూమి మీద ఒక చిన్న పసిబాలుడిగా పుట్టబోతున్నాడు. ఆహా, సృష్టికర్త పసివాడవయ్యావా? యేసు పసిబాలుడవయ్యావా? పశుల తోటిలో పరుండబెట్టబడతా. ఏమి వింత! ఇన్ని నాళ్ళు ప్రకృతి ఆశతో ఎదురు చూసింది, ఆయన వస్తాడు. అందరి విమోచనార్థమై, ఆఖరికి సృష్టి యొక్క విమోచనార్థమై కూడా ఆయన రక్తము చిందిస్తాడు. ప్రకృతి స్పందించింది ఆయన పుట్టుకలోను, ఆయన సిలువలోను, ఆయన మరణములోను అండ్ పునరుద్ధానాల్లో కూడా. ప్రకృతి సిలువలో ప్రాణం పెట్టినప్పుడు భూకంపం కలిగింది, సూర్యుడు మరుగైపోయాడు, 3 గంటల వేళ చిమ్మ చీకటి అయిపోయి రాత్రి చీకటిలాగా మారిపోయింది. ప్రకృతి స్పందిస్తుంది, అది వాక్యం. అందుకే
వీచగాలి స్పందించింది అని పాడుకున్నాం. కోరుండదా? వీచేగాలి స్వాగతమని వెలిగే తార సందడి చేసే, ఇన్ని నాళ్ళ నిరీక్షణ ఫలించగా, ఇన్ని నాళ్ళ ఎదురు చూపు నెరవేరగా, శ్రీసుడైలలోన ఉదయించగా. ఆయన గురించి నీతి సూర్యుడు అని రాయబడింది కదా. తన నామముందు భయభక్తులు గలవారు మీకు నీతి సూర్యుడు ఉదయించును అని ఉంది. ఆ నీతి సూర్యుడే ఉదయించాడు భూమి మీద. ప్రియమైన బిడ్డలారా, ఆలోచించండి. అపరిమితమైన దేవుడు, ఆయన అపరిమితుడుగానే గుర్తించు, అనంత శక్తివంతుడుగానే గుర్తించు. ఆయన నిన్ను భూతత్వం పెట్టి లేనిదేదో ఊహించుకొని చూడమంటల్లా. ఇంత దేవుడిని ఇంత చేసి చూడమని చెప్పట్లా. అది లోకంలో ఎరగానే అన్యులు చేస్తారు. అల్పమైన వాటిని గనులుగా ఎంచి వాళ్ళు ఓహో నాయన గందరగోళం చేసుకుంటారు. ఏం లేదు దానికి. కానీ మనం సేవిస్తున్నవాడు, ఉన్నవాడు, బలవంతుడు, నిజంగా సజీవుడైన వాడు, నిన్న నేడు నిరంతరం మొన్న ఎప్పటికీ మార్పు లేనివాడు, నిజముగా మనల్ని పాప శాప బంధకాల్లోంచి విమోచించిన వాడు, కామ క్రోధ లోభ మోహ మదమాశ్చర్యములని అరిషడ్ వర్గాలను ఒరిజినల్ గా జయించి గెలిచి నిలిచిన వాడు, మరణాన్ని కూడా గెలిచి తిరిగి సజీవుడ లేచిన వాడు యేసు. యేసు యేసు. మిగిలిన వాళ్ళంతా బొట్టు పెట్టామంటే అర్థమైంది. మన ఇంటి ఏదైనా ఫోటో బొట్టు పెడితే అర్థమైంది ఏమండి? మన ఇంట్లో ఎవరి ఫోటోకైనా బొట్టు పెట్టామంటే అర్థమైంది. ఏమైనట్టు అయిపోయింది కదా. అది యేసుప్రభు ఫోటోకి ఎప్పుడన్నా బొట్టు పెట్టి చూశారు మీరు? బొట్టు పెట్టారు? బైబిల్లో ఉందా పెట్టమని? లేదు. ఎందుకు? ఎక్కడన్నా చూడు, ఆర్టీసీ బస్సులో చూడు, మిగిలిన వాటన్నిటికీ యేసు ప్రభుకు ఉంటుంది. ఎందుకు తెలుసా? ఆయన చనిపోలేదు, చనిపోయి తిరిగి లేచాడు. సజీవుడు, సజీవుడు. అందుకే ఆయన ఒక్కటే నీ పేరేందయ్య అంటే ఉన్నవాడు అని చెప్పాడు. ఉన్నవాడేందయ్యా? ఏమున్నవాడు? ఎల్లప్పుడూ ఉన్నవాడిని. ఇప్పుడు ఉన్నవాడిని. నేను లేదంటూ లేదు, లేని కాలమే లేదు. ఎల్లప్పుడూ ఉన్నవాడిని, ఎల్లప్పుడూ జ్ఞానం ఉన్నవాడిని, ఐశ్వర్యం ఉన్నవాడిని, వ్యక్తిత్వం ఉన్నవాడిని, ప్రేమ ఉన్నవాడిని, బలం ఉన్నవాడిని. ఏం కావాలి నీకు? అన్నీ ఉన్నవాడిని. నిన్న ఉన్నవాడిని, నేడు ఉన్నవాడిని, రేపు ఉన్నవాడిని, ఎల్లప్పుడూ ఉన్నవాడిని. అన్నీ. ప్రాణం ఉన్నవాడిని, అనేక మందికి ప్రాణం ఇవ్వడానికి ప్రాణశక్తి కలిగిన వాడిని. చెప్పు, ఉన్నవాడినే. ఒకటే టైటిల్. అరే ఎన్ని పేర్లు లేవు చెప్పడానికి. నీ పేరేంది వాళ్ళు అడిగితే ఏం చెప్పాలంటే ఉన్నవాడని చెప్పన్నాడు. అసలు ఒక్క ముక్క ఉన్నవాడని. ఆ ఉన్నవాడు ఒక ముక్కను తీసుకుంటే బుర్ర తిరిగి దిగిరునా. అంత మ్యాటర్ ఉంది అందులో. నీ శ్రమలో ఉన్నోడిని, నీ నిందలో ఉన్నోడిని, అవమానంలో ఉన్నోడిని, చావులో ఉన్నోడిని, బ్రతుకులో ఉన్నోడిని, పుట్టుకలో ఉన్నోడిని, నీ తాత పుట్టుకలో ఉన్నోడిని, ముత్తాత పుట్టుకలో ఉన్నోడిని, వాడి తాత పుట్టుకలో ఉన్నోడిని, ఆదాం పుట్టుకలో ఉన్నోడిని, ఆదాం పుట్టక ముందు కూడా ఉన్నవాడిని, ఈ ప్రకృతి మొత్తం లయమైన తర్వాత కూడా ఉన్నవాడిని. చెప్పు, ఆ ఒక్క మొక్క ఎన్ని టచ్ అయితే చూడు. అది దేవుని మహాజ్ఞానం అంటే. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి దేవుణ్ణి భూతద్దాలు పెట్టి లేనిదని ఉన్నట్టు ఏదో ఊహించుకొని భ్రమపడమని చెప్పట్లా. ఇంకా చెప్పాలంటే అనంతుడే ఉన్న దేవుణ్ణి అతి తక్కువ చేసి ఆలోచించొద్దు. అలా ఆలోచిస్తే దేవుణ్ణి నువ్వు చట్టంలో పెట్టిందని అవుతావు. ఇక ఆ పరిధిలోనే నీకు వస్తుంది. మహానదిని మహానదిగానే స్వాగతించు. మహానది దగ్గర తీసుకెళ్ళి ఒక అంగుళం పైపు వేసుకున్నావు అనుకో, మీ ఇంటికి వచ్చేది మాత్రం అంగుళం దారే. అక్క అర్థమైందా అనాయ్? మహానది నయగారా జలపాతం లాంటి నది అనుకో, అంత పెద్ద నది దగ్గరికి పోయి కూడా అంగుళం పైపు అరంగుళం పైపులు ఉంటాయి. అక్కడక్కడ వైర్లు కొడతారు. మరి ఒకటి పాతిక పైపు వేసుకోవచ్చు. అంత పెద్ద నదికి ఒక అరంగుళం పైపు కనెక్షన్ ఇచ్చుకున్నావు అనుకో, ఎంత వస్తాయి మీ ఇంట్లో నీళ్లు? అరంగుళం నీళ్లు బిందె నిండాలంటే ఎప్పటికీ? స్తోత్రం. అడుగు పైపు వేసావు అనుకో,
అట్లా ఆన్ చేయగానే దన్మ నిండిపోయింది. అవునా? 10 అడుగుల పైపు, ఒక్కటే పెద్దది 10 అడుగుల పైపు తెచ్చుకున్నావు అనుకో, ఆన్ చేయగానే ముందు నువ్వు కొట్టకపోతావు అనమాట. ఇక్కడ నువ్వేమనుకుంటున్నావు అసలు దేవుడి గురించి? అదేమనుకుంటున్నావు నువ్వు? జ్వరానికి దేవుడు అని క్యాన్సర్ దేవుడు కదా, జలుబు దగ్గు కదా, జలుబు దగ్గు తుమ్ములకు దేవుడను, హెచ్ఐవికి దేవుడు కదా. అదేంటి నువ్వు దేనికి దేవుడు? ఏమనుకుంటున్నాను? ఎట్లా ఊహించుకుంటున్నాను? వాళ్ళు చెక్క పనుడు అనుకున్నారు, చెక్క భయం చేసుకోవడం తప్ప ఏం మిగిలిన వాళ్ళకి. స్తోత్రం, హల్లెలూయా. అసలు ఆయన కాదు, ఆయన నిలువెల్ల బాడీ టాక్ చేయడం కాదు, ఆయన వస్త్రపు చెంగును ముట్టినా చాలు బాగుపడతాను అనుకుంది. టచ్ చేసింది 12 ఏళ్ళు, క్యాన్సర్ క్లోజ్. ఆ దెబ్బతో అయిపోయింది.